మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాలు మనం చదువుకున్నాం. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మన ప్రసంగం ఈ నేటి మధ్యాహ్న కాల సమయంలో నేను మీతో చెప్పబోతున్నటువంటి ప్రసంగం యొక్క అంశం ఏంటంటే 90 సంవత్సరాల వయసులో కూడా ఇంత సౌందర్యమా. చూసారండి నిన్న పెట్టినటువంటి టైటిల్ 90 సంవత్సరాల వయసులో కూడా ఇంత సౌందర్యమా. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అందం గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు సహజంగా 2 రకాల అందాల గురించి మనం మాట్లాడుకోవాలి. బాహ్య సౌందర్యము, ఆంతరంగిక సౌందర్యము. బాహ్య సౌందర్యం అంటే బయటికి మనకు కనిపించేది పొడవు, ఎత్తు, రంగు, రూపం, ఇవన్నీ కూడా దేన్ని కేటగిరీలోకి వస్తాయంటే బాహ్య సౌందర్యము. ఆంతరంగిక స్వభావం, ఆంతరంగిక అందం ఏంటంటే గుణాన్ని బట్టి, సాధువైన మాట తీరుని బట్టి, మన ప్రవర్తన బట్టి, కంప్లీట్గా మన యాటిట్యూడ్ అని చెప్పొచ్చు. దీన్ని బట్టి మనం ఆంతరంగిక అందాన్ని మనం లెక్కించవచ్చు. అయితే ఇక్కడ నేను 90 సంవత్సరాల వయసు అని ఎవరి గురించి నేను మాట్లాడుతున్నాను మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఎవరైనా చెప్పగలరా? 90 సంవత్సరాల వయసు ఎవరండి? షారా గారి గురించి నేను మాట్లాడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన వయసు పెరిగే కొద్దీ అందం అనేది ఏమవుతుందంటే తగ్గుతుంది. వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందండి? అందం అనేది తగ్గుతుంది. పుట్టినటువంటి పిల్లల్ని, ఒక వారం లోపు పిల్లల్ని ఏమంటామంటే నవజాత శిశువులు అంటాం. వాళ్ళు కొంచెం పెరిగిన తర్వాత బాల్య దశలోకి వస్తారు. బాల్య దశలో నుంచి యవ్వన దశలో, కౌమారంలోకి వస్తారు. కౌమార దశలో నుంచి యవ్వన దశలోకి వస్తారు. యవ్వన దశలో నుంచి మధ్య వయసులోకి వస్తారు. మధ్య వయసులో నుంచి వృద్ధాప్యంలోకి వస్తారు. ఇక వృద్ధాప్యం అయిపోయిన తర్వాత పాడుకునే పాట పరదేశులమో ప్రియులారా, అయిపోయింది మన జీవితం. కాబట్టి యవ్వన కాలంలో ఉన్నంత అందంగా, అంటే 20 ఏళ్లప్పుడు ఉన్నటువంటి అందం 60 సంవత్సరాల్లో మనకు కనపడదు. సహజంగా వయసు పెరుగుతున్నప్పుడు వయసుతో పాటు శరీరంలో ఏమొస్తాయంటే కొన్ని మార్పులు వస్తాయి. మనం అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది వాస్తవం. సహజంగా మనం పెండ్లప్పుడు మనమంతా కూడా పెండ్లి కూతుని కానీ పెండ్లి కొడుకుని కానీ చూస్తున్నప్పుడు మనం బాహ్య సౌందర్యానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం. అంటే ఎలా ఉంది, పరిస్థితులు ఏంటి, రూపం ఏంటి, ఇలానే మనం చూస్తాం. పెండ్లైన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళకి గర్భఫలం వచ్చింది. గర్భఫలం దేవుడు అనుగ్రహించిన తర్వాత ఆ యొక్క పెండ్లి కుమార్తె యొక్క రూపంలో మార్పులు సంతరించుకుంటాయి. డెలివరీ అయిపోయింది, అప్పుడు రూపం కంప్లీట్గా మారిపోతుంది. మళ్ళీ రెండోసారి సెకండ్ ప్రెగ్నెంట్ అయిందనుకోండి, అప్పటికి మళ్ళీ రూపం ఏమైపోతుంది? కంప్లీట్గా మారిపోతుంది. ఈ వేసుకున్న మందుల వల్ల జుట్టు ఊడిపోవటం ప్రారంభిస్తుంది, నడుము నొప్పులు, రకరకాల సమస్యలు. పెండ్లప్పుడు పెండ్లి కూతురుగా ఉన్నప్పుడు ఉన్న ఫోటోను చూసి ఒక 5 ఏళ్ల తర్వాత మీ భార్యను చూడండి, ఖచ్చితంగా శరీరంలో చాలా రకాల మార్పులు వస్తాయి. ఇదందరూ కూడా గమనించాల్సినటువంటి వాస్తవం. ఎందుకంటే పెండ్లప్పుడు ఉన్నంత అందంగా జీవిత చర్మాంకం వరకు ఆమె అలాగ ఉండదు. అలాగే పురుషుల్లో కూడా మన మధ్య కేరళలో ఒక డైవర్స్ కేసు విన్నాను నేను, దాని గురించి చూసా యూట్యూబ్లో. అదేంటంటే భర్త తరచూ ఇంటికి వస్తున్నప్పుడు పెండ్లై 5-6 సంవత్సరాలు అవుతుంది. అయితే భార్య ఎప్పుడు గొడవ జరిగినా ఆ భర్తను ఏమంటుందంటే కర్రోడా అంటుంది. ఏమంటుందండి? కర్రోడా అంటుంది. కావాలంటే మీరు యూట్యూబ్లో చూడొచ్చు. అది కర్రోడా అని చెప్పి అంతమాటు అతన్ని హింస పెడుతున్న వల్ల అతను ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అయ్యాడంట. డిస్టర్బ్ అయిపోయి కోర్టులో కేసు వేశాడు. నా భార్యతో నేను కలిసి ఉండడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు, కాబట్టి నన్ను అంతమాటు కూడా నా రంగును బట్టి ఆమె నన్ను ఏం చేస్తుంది, అపహాసం చేస్తుందని కోర్టులో కేసు వేస్తే కోర్టు వారు ఏం చేశారంటే విడాకులు ఇచ్చారండి. చాలామంది ఏం చేస్తారంటే ఈ రీతిగా కొంతమందిని ఏం చేస్తారంటే అవహేళన చేసేవారిగా మనకు కనబడతారు. ఎందుకంటే వయసు పెరుగుతున్నప్పుడు అందం అనేది మనం ఏం చేస్తాం, కోల్పోతాం. సెలబ్రిటీలు కానీ రాజకీయ నాయకులు కానీ చాలామంది వ్యక్తులు మనం చూస్తున్నప్పుడు అరే వీళ్ళు 50 సంవత్సరాలు వచ్చినా 60 సంవత్సరాలు వచ్చినా ఇంత అందంగా ఉన్నారని అనుకుంటాం. కానీ ఆ అందం వెనుక చాలా సర్జరీలు ఉంటాయి. ఆ అందం వెనుక చాలా ట్యాబ్లెట్లు, మెడిసిన్స్ వాళ్ళు వాడుతూ ఉంటారు, చాలా స్టెరాయిడ్స్ వాళ్ళు వాడుతూ ఉంటారు. తద్వారా 50-60 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి ఏమవుతుందంటే రకరకాల చర్మ క్యాన్సర్లు వస్తూ ఉంటాయి. ఆలోచన చేయండి. మర్లిన్ మాన్రో అని చెప్పి హాలీవుడ్ని ఉర్రూతో లభించినటువంటి హాలీవుడ్ హీరోయిన్ నేమ్ 26 సంవత్సరాల వయసుకే ఇంచుమించుగా హాలీవుడ్లో చాలామందికి సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఆమె బాల్యం కనుక మీరు ఆలోచన చేస్తే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఎందుకు చేతనంటే ఆమె యొక్క మర్లిన్ మాన్రో యొక్క అమ్మని వాళ్ళ నాన్న విడిచిపెట్టాడు. చిన్నతనంలోనే కష్టాలు ప్రారంభమైనాయి. ఎక్కడో హోటల్లో జాయిన్ అయింది. హోటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక డైరెక్టర్ ఆమెను చూసి ఆమెకు అవకాశాలు ఇచ్చాడు. 26 సంవత్సరాలకే ప్రపంచ ప్రఖ్యాతగాంచిన హీరోయిన్గా అప్పటికి చాలా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి స్త్రీ. అప్పుడు అమెరికాను జాన్ ఎఫ్ కెనడీ అనే వ్యక్తి పరిపాలన చేస్తున్నటువంటి కాలం. అయితే మీరు గమనించాలి, ఆమెకు 30 ఏళ్ళు వచ్చినాయి. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమెకు మేకప్ వేసే మేకప్ మ్యాన్ అన్నాడు, అమ్మ మీ అందం రోజు రోజుకి ఏమవుతుంది, తగ్గిపోతుంది. మునుపున్నట్టుగా మీ ముఖ కవళికలు లేవు. మీ శరీరంలో చాలా మార్పులు ఏర్పడినాయి. మీ కాంప్లెక్షన్ కానీ, మీ స్కిన్ టోన్ కానీ, లేకపోతే మీ కళ్ళు కానీ చాలా అమెరికన్స్కి అందరికీ కూడా భిన్నంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం మీ అందం ఏమైపోతుంది, తగ్గిపోతుంది. మీ అందం రోజు రోజుకి తగ్గుతుందని చెప్పినప్పుడు ఈ మాటలు పదే విన్నప్పుడు ఆమెకు ఒక రాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది.
నా అందం తగ్గిపోతుంది, ఇక నన్ను ఎవరో పట్టించుకోరు, ఇక నన్ను ఎవరో చూడరనే ఆ విషయంలోకి ఆమె వచ్చి ఏం చేసిందంటే డ్రగ్స్కి బానిస అయింది, త్రాగుడుకు బానిస అయింది. నిద్ర పట్టకపోతే విపరీతంగా నిద్ర మాత్రలు తీసుకునేది. 32 ఏళ్ల వయసుకి ఆమె చనిపోయిందండి. 32 ఏళ్ల వయసుకి. తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఆమె డైరీని చూస్తే కనిపించింది ఏంటంటే అందం తగ్గింది కనుక చూసి తట్టుకోలేక ఆమె ఏం చేసిందంటే ప్రాణత్యాగం చేసుకుందండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే చాలా వ్యక్తులు అమెరికన్స్ ఎక్కువ శాతం వారి జీతంలో ఎక్కువ శాతం అందానికి ఖర్చు పెడతారంట. అందంగా కనిపించాలని మనం ప్రతి ఒక్కరం కూడా తాపత్రయపడతాం. అయితే వయసు పెరుగుతున్నప్పుడు అందం ఏమైపోతుందంటే తరిగిపోతుందనే వాస్తవాన్ని కూడా మనం గమనించాలి. అయితే 90 ఏళ్ల వయసులో కూడా ఆమె అంతే అందంగా ఉంది. దేవుని నామన స్తోత్రము గల ఆమె ఎవరంటే శారా. ఏంటండి? శారా. బైబిల్లో స్త్రీ గురించి వచ్చినటువంటి విచిత్రమైనటువంటి సంఘటనలు మీరు ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఏ స్త్రీ గురించి శారా గారి గురించి రాసిన విషయాలు రాయలేదు. 38 వచనాల్లో ఆమె గురించి రాశారండి. ఎన్ని వచనాల్లో? 38 వచనాల్లో. 38 వచనాల్లో శారా గారి గురించి రాశారు. అలాగే మీరు గమనించాలి, ఆమె పేరును కూడా మార్చాడు దేవుడు. శారాయి అంతకుముందు ఆమె పేరు. శారాయి అంటే అర్థం ఏంటంటే జగడగొండి తంటాల మారి. ఏంటండి? జగడగొండి తంటాల మారి. ఆ శారాయి పేరును దేవుడు ఎలా మార్చాడంటే శారా, 2 అక్షరాలు. శారా అనగా అర్థం ఏంటంటే రాజకుమారి. శారా అనగా అర్థం ఏంటండి? రాజకుమారి. మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని బట్టి మీరు గమనిస్తే ఎన్ని సంవత్సరాలు బ్రతికిందో ఏ స్త్రీ గురించి రాయలేదు, కానీ ఒక్క శారా గురించి దేవుడు రాశాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికిందో తెలుసా? 127 సంవత్సరాలు. దేవుని నామన స్తోత్రము గల అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం గల స్త్రీ. అందుకే మనం శారా గురించి మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఇక్కడ పేతురు గారు రాసినటువంటి మాటలు ఏంటో మీరు చూద్దాం. 3వ వచనం, 3వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. జడలు అల్లుకొనుటయు. అక్కడ ఏముందండి? కామా ఉందా? ఫుల్ స్టాప్ ఉందా? కామా ఉంది. కామా ఉందంటే ఇంకా ఏదో ఉందని అర్థం. తలపైకిద్దాం. కామా ఉందంటే అర్థం ఏంటి? ఇంకా ఏదో ఉంది అంతే తప్ప వద్దని మాత్రం కాదు. అలా చూద్దాం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక అని చెప్పి కామా పెట్టి మళ్ళీ చిన్న ఐఫన్ పెట్టాడు అక్కడ. అయితే ఇవి వద్దు అని చెప్పలేదు, ఇది అందము కాదని చెప్తున్నాడు దేవుడు. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. మనలో చాలామంది అందం గురించి రకరకాల ప్రయాస పడుతూ ఉంటారు, రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే కొంతకాలానికి అది ఏమైపోతాయంటే భయంకరంగా శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు చూడండి, కొంతమందిని మేకప్ ఉన్నప్పుడు మాత్రమే చూడగలం. అవునే కదా? చూడండి, పెళ్లి కూతురికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చేస్తున్నారు కదా, మేకప్ ఉన్నప్పుడు మాత్రమే మనం చూడగలం. మేకప్ లేకపోతే వాళ్ళని ఏమాత్రం కూడా మనం కనీసం చూడలేము. అటువంటి పరిస్థితులు మనకు కనబడతాయి. అయితే మీరు గమనించాలి, జడలు అల్లుకొనుటయు అంటే జడలు వేసుకోవద్దని కాదు ఇక్కడ అర్థం. చాలామంది ఇది అర్థం కాక దేవుడు ఏమని చెప్పాడు? జడలు అల్లుకోవద్దని చెప్పాడు. బంగారపు నగలో అలంకరించుకోవద్దని చెప్పాడు. ఇక ఏమీ కూడా మీరు ధరించొద్దని చెప్పాడు. ఇలా చెప్పలేదండి దేవుడు. అయితే ఇది అలంకారం కాదు అని కాదు, కానీ అలంకారం అంటే ఏంటో, ఆత్మీయంగా అలంకారం ఏంటో, ఆంతరంగిక అలంకారం, ఆంతరంగిక సౌందర్యం ఏంటో ఆయన చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఇది అర్థం కాక చాలామంది ఏం చేస్తారంటే జడలు వేసుకోకూడదు. మనం క్రైస్తవులకు వచ్చిన తర్వాత బంగారపు నగలు మనం ఏం చేయకూడదు? ధరించకూడదు. అసలు మనం విలువగల వస్త్రాలు మనం ఏం చేయకూడదు? ధరించకూడదని చెప్పి చాలా తప్పుడుగా దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కూడా అలానే బోధిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మీరు గమనించాలి, ఈ 3 వద్దని కాదు, కానీ ఈ 3 మాత్రమే అందం కాదని చెప్తున్నాడు. ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు. ఎందుచేతనంటే ఇప్పుడు మనం ఆసియా మన భారతదేశంలో ఉన్న వాళ్ళు బాగానే ఉన్నాం. ఆఫ్రికా వాళ్ళని చూసారండి మీరు? ఆఫ్రికా వాళ్ళని ఏమంటే అంతమంది చూసారండి? ఆఫ్రికా వాళ్ళని చాలా నల్లగా ఉంటారండి వాళ్ళు. పైగా మనం ఒక్క ముడేసుకోవటాకే నాన్న తంటలు పడి, ఓ జడలు కోటకే నాన్న బాధలు పడి వస్తాం మనం. కానీ వాళ్ళు ఎన్ని జడలు వేసుకుంటారో తెలుసా మీరు? మగవాళ్ళు ఆడవాళ్ళని తేడా ఉండదండి. మరి అంత టైం కేటాయిస్తారు మనకి. చిన్న జడలు అండి, 100 ఉంటాయి మొత్తం తల మీద. ఆ రూపానికి తగ్గట్టుగా మళ్ళీ అడిషనల్గా ఏం చేస్తారు? వాళ్ళు చిన్న జడలు అల్లుకుంటారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే అతి చేయొద్దు అంటున్నాడు. ఏం చేయొద్దు అంటున్నాడు? అతి చేయొద్దు అంటున్నాడు. చాలామంది చూడండి, బాగా ఏదో సంక్రాంతికి గంగిరెడ్లు తీసుకొస్తున్నప్పుడు వేస్తారు కదా, దాని మీద వస్త్రాలు కొత్తవి అన్నీ వేసి అలా రెడీ అయిపోతూ ఉంటారు కొంతమంది. అలా రెడీ అయిపోతే మనం ఏమంటాం చెప్పండి? చాలా ఓవర్గా ఉందరంటాం. అవును కదా? చెప్పండి, చాలా ఓవర్గా ఉందరా, చూడడానికి బాగాలేదంట. ఏదో ముఖస్థుతి కోసం వాళ్ళ ముందు భలే ఉందని అనొచ్చేమో, కానీ మనసులో వాళ్ళ పట్ల మనకు ఉండే ఫీలింగ్ ఏంటంటే అబ్బాయి అది మనకి ఇష్టంగా ఉండదు. కాబట్టి గమనించాలి, ఏది కూడా అతి మనం చేయకూడదండి. ఏది కూడా మనం ఏం చేయకూడదు? అతి మనం చేయకూడదు. ఎంతవరకు ఉండాలో అంటే మనకి సౌకర్యవంతంగా ఉండి అవతల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండకూడదు. అర్థమైందండి నా మాట? మనకి సౌకర్యవంతంగా ఉండి అవతల వాళ్ళకి ఇబ్బందికరంగా లేనంత వరకు ఎంతవరకైనా కరెక్టే. ఉదాహరణకి మనం ముంజవరంలో ఉన్నాం, పల్లెటూరు మంది సింపుల్గా చెప్పాలంటే. కాబట్టి మనం పల్లెటూరులో మన వస్త్రధారణ అంతా కూడా చాలామంది ఎక్కువ మంది చీరలు వేసుకొచ్చారు. మన మధ్యలోకి ఎవరైనా పంజాబీ డ్రెస్ వేసుకుని వచ్చారనుకోండి, పెళ్ళైన వాళ్ళు కొంచెం విచిత్రంగా చూస్తాం మనం. కానీ కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ ఆ ప్రాంతాల్లో మందిరాల్లోకి వెళ్తే మా నాన్నమ్మ వయసు వాళ్ళు, అంటే మా నాన్నమ్మకి 70 సంవత్సరాలు ఉంటాయి, ఆవిడ కూడా పంజాబీ డ్రెస్ వేసుకొస్తుంది. అది విచిత్రం. ఆవిడ కూడా ఏం చేస్తుంది?
అంటే అక్కడ ఉన్న కల్చర్ అనమాట, అక్కడ ఉండే పరిస్థితులు అలాగే మీరు చూడాలి తప్ప ఇదేదో పెద్దగా అన్నట్టు చూడకూడదు. చాలామంది సేవకులు కూడా ఈ మాట అర్థం కాక వాళ్ళు ఏం చేస్తారంటే అబ్బో ఇదేదో కష్టంగా ఉందని చెప్పి దీన్ని ఒక కఠిన నియమంగా చేసేసారని చాలామంది. దేవుడు ఏమి మనల్ని అడుగు మనుషుల్లా ఉండమని చెప్పలేదు, అడుగు మనుషుల్లాగా ఉండమని చెప్పలేదు. కాబట్టి మీరు గమనించాలి, తీతుకు రాసినటువంటి పత్రికలో దీని గురించి చక్కటి వివరణ ఇచ్చారు చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. జడలు అల్లుకున్నట్టయో, బంగారు నగలు పెట్టుకున్నట్టయో, మిగులు వెలుగు గల వస్త్రాలు ధరించుకుంటాం అంటే వద్దు అని చెప్పి దేవుడు చెప్పాడేమని చెప్పి ఇప్పటికీ కూడా సంఘాల్లో బోధిస్తున్న వాళ్ళు ఉన్నారండి. ఆదివారం వచ్చిందంటే ఇంకో ఇలాగే రెడీ అవ్వాలి, లేకపోతే ఈ పరిస్థితుల్లో మీరు ఉండాలని చెప్పి బోధించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితుల గురించి పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో రాసినటువంటి మాట మీరు చూద్దాం. వారి నోళ్ళు మూయింపవలను. తీసారని అందరూ కూడా తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఇంకా వాక్యంలోకి వెళ్ళా, జాగ్రత్తగా ఇంట్రడక్షన్లోనే ఉన్నా, జాగ్రత్త ఉంది. వారి నోళ్ళు మూయింపవలను, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేస్తున్నారు. బోధింపకూడనటువంటి విషయాలు అంత అవసరం లేదు ఇవి, కానీ వీటిని బోధిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబాలనే నాశనం చేస్తున్నారండి. చాలామందికి ఇష్టం ఉంటుంది సహజంగా, స్త్రీ అంటేనే అలంకరణ, అంతేకా చెప్పండి, స్త్రీ అంటేనే అలంకరణ. ఖచ్చితంగా అన్ని రకాల ఈ యొక్క అలంకరణ సామాగ్రి తీసుకుంటారు. మా పిల్లలు ఉన్నారండి, చక్కగా రెడీ వస్తే తండ్రిగా నాకు సంతోషం ఉంటుంది. అలాగే మీ పిల్లలు చక్కగా రెడీ ఉంటే మీకు ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. వాళ్ళు మా అయోమయంగాను ఆకాశంలో చూస్తా భయంకరంగా ఉన్నారనుకోండి, మనమే తిడతాం, వీరు ఎలా ఉన్నా పెట్టరు బాబు అని. అంతే మామూలుగా చెప్తున్నా. ఇక్కడ మీరు చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే ఇది వద్దని చెప్పి కుటుంబాలు ఏం చేస్తారండి? పాడు చేస్తున్నారు. పాప మామిడికి అలాగ అలంకరించుకుని సరదాగా మామూలుగా సహజంగా ఉండడం ఇష్టం, కానీ వీళ్ళు ఏం చెప్తారంటే అది వద్దని చెప్పినప్పటికీ ఆవిడ మనసు ఎక్కడో గాయపడుతుంది. లేకపోతే అలా ఉండడం తన భర్తకి ఇష్టం. అక్కడ ఇప్పుడు వద్దని చెప్తే భర్త ఏం చేస్తారంటే నువ్వు ఆ మందిరానికి వెళ్ళొద్దని చెప్తారు. ఎందుకంటే కుటుంబాలనే పాడు చేస్తారు. దేవుడు వీటిని వద్దని ఎక్కడ చెప్పలేదండి, అతి చేయొద్దని చెప్పాడు. దేవుడు నామన స్తోత్రము కలుగు. కాబట్టి జడలు అల్లుకొనుటయో, మిగులు వెలవగల వస్త్రాలు ధరించుకొనుటయో, అలాగే ఈ యొక్క బంగారు నగలు ధరించుకొనుటయో ఇవి అలంకారము కాక అక్కడ చెప్తున్నటువంటి మాట చూడండి 4వ వచనం. సాధువైనట్టు 1 పేతురు 3:4 సాధువైనట్టు మృదువైనట్టు గుణములను అక్షయ అలంకారము గల మీ హృదయపు ఆంతరంగిక స్వభావమును మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలదే. ఇది అంతరంగిక అలంకారం. దేవుని నామన స్తోత్రం. అంతరంగిక అందం. మీకు అందం ఎప్పుడు వస్తుందో చెప్తున్నాడు. సాధువుగా మీరు మాట్లాడితే అందంగా ఉంటారు, మృదువుగా మీరు మాట్లాడితే అందంగా ఉంటారు. ఈ పై కనపడే అందం ఏదైతే ఉందో వయసు పెరిగే కొద్దీ ఈ అందం అంతా కూడా ఏమవుతుంది? తగ్గిపోతుంది. అందుకే సామెతలు 31:30లో ఒక మాట అంటాడు, అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. చూద్దాం, ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషునికి లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుని వాళ్ళు అందంగా కనపడ్డారు. ఎప్పుడు అందంగా కనపడ్డారో తెలుసా? భర్తకు లోబడినప్పుడు ఆడది ఎలా కనపడుతుంది? అందంగా కనపడుతుంది. దేవుని నామన స్తోత్రం కలుగు. చూద్దాం. ఆ ప్రకారము శారా అబ్రహాము యజమానుడని పిలుచుటకు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకు ఉన్నడలా ఆమెకు మీరేమవుతారు? పిల్లలగుతారు. మనందరం కూడా ఎవరికి పిల్లలు అవ్వాలి? 90 ఏళ్ల అందము గల శారమ్మ గారు అన్నారు కదా, ఆమెకు మీరు అందరూ కూడా ఏమవ్వాలంటే పిల్లలు అవ్వాలి. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. శారమ్మ గారి వయసు 65 సంవత్సరాలు. అప్పటికి అబ్రహాము గారి వయసు ఎంత? 75 సంవత్సరాలు. ఇద్దరికి వయసు తేడా ఎంత అండి? 10 సంవత్సరాలు. అప్పుడు అబ్రహామును పిలిచాడు దేవుడు. ఏమని పిలిచాడంటే, అబ్రహామా నేను చెప్పబోయే దేశానికి నువ్వు వెళ్ళని చెప్పాడు. వెళ్ళని చెప్పగానే అబ్రహాము ఓ దేశానికి వెళ్ళాడు. ఆ దేశం ఏ దేశం అంటే ఐగుప్తు దేశం. ఏ దేశం అండి? ఐగుప్తు దేశం. అందరూ కలిసి నాతో కలిసి ధ్యానందాం. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశంలో డేరా వేసుకున్నాడు అబ్రహాం. అందులో ఎవరున్నారంటే శారా ఉన్నారు. శారమ్మ గారు అక్కడ తిరుగుతూ ఉంటే, డేరా బయట తిరుగుతూ ఉంటే చాలామంది ఐగుప్తు పురుషులు చూసి అసలు మన దేశంలో ఇలాంటి అందమైనటువంటి స్త్రీ లేదని చెప్పి మాట్లాడుకున్నారు. అప్పటికి శారా గారి వయసు ఎంత అండి? 65 సంవత్సరాలు. అంటే నిండు వృద్ధాప్యంలో కూడా ఆవిడ ఎలా కనపడిందంటే చాలా అందంగా కనపడింది. బాహ్యంగా చెప్తున్నాను నేను. కాబట్టి ఈ మాట ఆ ఐగుప్తు దేశం అంతా కూడా వ్యాపించి ఈ మాట ఎక్కడికి వెళ్ళిపోయిందంటే రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. రాజుగారితో చెప్పారు, ఏమండే మీ భార్య లేదా అందంగా కలిగి ఉన్నారని మీరు అనుకుంటున్నారు, కానీ ఎక్కడో పరదేశిగా వచ్చారని కొంతమంది ఊరనే పట్టణం నుంచి ఇక్కడికి వచ్చారని మన దేశంలోకి, ఐగుప్తు దేశంలోకి. ఆయన భార్య లేదా ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ చాలా అందంగా ఉందండి అని చెప్పినట్టునే రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే, రాజుగారి భార్య ఎంత అందంగా ఉంటే, ఎంతమంది అందమైన భార్యలు రాజుగారి కొలువులో ఉంటే ఆ రాజుగారికి అంత పేరు అన్నట్టు. కాబట్టి రాజుగారు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు తెలుసా? వెంటనే వెళ్ళి శారమ్మను తీసుకొచ్చేయండి, అంటే రాణిగా చేసుకోవడం కోసం. గమనించాలి, ఈ వార్త ఎవరు తెలిసిందంటే అబ్రహాం గారికి తెలిసిందండి. అబ్రహాం అంటాడు, శారా నీ అందాన్ని బట్టి నన్ను రాజు ఏం చేస్తాడో
చంపేస్తాడు. కాబట్టి నువ్వేమని చెప్పాలి? ఏమని చెప్పాలి? నేను నీకు అన్నయ్య అవుతానని చెప్పాలి. ఎందుకంటే తూర్పు దేశంలో ఈ సంస్కృతి ఉండేదండి. ఎందుకంటే అప్పట్లో జనాభా తక్కువ ఉండేవారు, పరిమితి గల జనాభా కనుక వాళ్ళు ఏం చేశారంటే పెదనాన్న కూతుళ్ళని, చిన్నాన్న కూతుల్ని పెళ్లి చేసుకున్నారు. వాస్తవానికి చెల్లెలు వరుస అయ్యే వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్నారు. అంటే భార్య తరపు, అమ్మ తరపు వాళ్ళని కాదు, అమ్మకు పుట్టిన వాళ్ళని కాదు, పెదనాన్న కుమార్తెల్ని, చిన్నాన్న కుమార్తెని పెళ్లి చేసుకున్నారు. కావాలంటే మీరు ఇప్పటికీ కూడా ముస్లిమ్స్ ఇదే కల్చర్ని ఫాలో అవుతారు. ఇప్పటికీ కూడా ముస్లిమ్స్ చెల్లి వరుస అయ్యే వాళ్ళని చేసుకుంటారు. ఎందుకంటే ఆది నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఏ సందర్భంలో రాయబడింది, ఏ కాలంలో రాయబడింది అనేది కూడా మీరు గమనించాలి. అప్పట్లో జనాభా ఉండేది కాదు. ఇప్పుడు మనకి సంబంధాలు చూడాలంటే హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు మనం తిరుగుతాం, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాం. మనం చాలామంది పెళ్ళిళ్ళు పేరైకి మనం పెళ్లి ఫోటోలు ఇచ్చామంటే తిరుగుతూ ఉంటారు. ఎక్కువ మంది మనకి ఇదిగో 1000 మంది పురుషులకి 980 మంది స్త్రీలు ఉన్నారని చెప్పి మనకి రేషియో కూడా ఉంది. మనకి ఆలోచన అప్పట్లో ఉండేది కాదు. కాబట్టి చెల్లెల్ని ఏం చేశారంటే వివాహం చేసుకున్నారు. కాబట్టి అబ్రహాం కూడా అదే అన్నాడు, ఇదిగో నిన్ను బట్టి నన్ను చంపుతారు కనుక ఏమని చెప్పి నువ్వు చెల్లని చెప్పు, నేను నీకు అన్నయ్య అవుతానని చెప్పిన వెంటనే అబ్రహాము దగ్గరకు వచ్చి, గుడారం దగ్గరకు వచ్చి శారమ్మ గారిని ఏం చేశారు తెలుసా? తీసుకుపోయారు. కిడ్నాప్ అని చెప్పాలి, దీన్ని ఏమని చెప్పాలి? కిడ్నాప్ అని చెప్పాలి. మర్యాదగా తీసుకెళ్ళాలి. వాళ్ళు తీసుకుపోయారు. తీసుకెళ్ళిపోతే దేవుడు ఫరోతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? ఈమె ఎవరనుకుంటున్నావు? నా సేవకుని యొక్క భార్య. ఈ భార్య నువ్వు తీసుకొచ్చావు కనుక ఇదిగో నీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాన్ని అంతటికి కూడా శోధన కలుగుతుందని చెప్పినప్పుడు వెంటనే ఫరో రాజు భయపడిపోయి ఏం చేశాడు తెలుసా? వెంటనే ఈమెను తీసుకెళ్ళి అక్కడ అప్పగించేశాడు. తర్వాత ఆమెకి 89 సంవత్సరాలు వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు అండి? కథలా చెప్తే జాతరండి. 89 సంవత్సరాలు వచ్చినాయి. 89 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎండవేళ కూర్చొని ఉన్నాడు అబ్రహాము. ఎండవేళ మమ్రే అనే సింధూర వనంలో కూర్చున్నాడు. 3 దేవదూతలు వస్తున్నారు. ఎవరు వస్తున్నారండి? 3 దేవదూతలు వస్తున్నారు. ఎండవేళ వస్తుంటే అబ్రహాం వాళ్ళకి ఎదురు పడిపోయి కాళ్ళ మీద పడిపోయి ఏం చేశారు తెలుసా? ఇదిగో మీరు మా ఇంట ఉండాలి, మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని చెప్పి ఇంటికి తీసుకొచ్చారండి. ఇంటికి తీసుకొచ్చి లోపల ఉంది గుడారంలో భార్య శారమ్మ గారికి 89 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 3 మానికల పిండి నానబెట్టి రొట్టెలు చేయన్నాడు అంతే. ఈ టైంలో తీసుకొచ్చావు ముసలోడా అని అనలేదు. 3 మానికల పిండి నానబెట్టి రొట్టెలు చేయన్నాడు అంతే. నేను వెళ్ళి పశువుల మందలోకి వెళ్ళి క్రొవ్విన గొర్రెని తీసుకొచ్చి చక్కగా వధించి వంట చేస్తా. అతిథులు వచ్చారు మన ఇంటికి అని చెప్పినప్పుడు శారమ్మ గారు ఏమీ మాట్లాడకుండా చక్కగా రొట్టెలు చేసింది. ఆయన వంట చేసి తీసుకొచ్చిన తర్వాత ఆ ఇంట్లో భోజనం చేయడానికి ముందు వాళ్ళు అన్నారు, నీ భార్య ఎక్కడ? దేవుని నామమున స్తోత్రం కదా. నా భార్య ఎక్కడ ఉంది? గుడారం బయట ఉంది. అంటే అప్పటి వరకు కూడా ఆమె వాళ్ళ కళ్ళ ముందుకు రాలేదు, వాళ్ళ ముందుకు రాలేదు. మనం ఏం చేస్తాం చెప్పండి? మా అమ్మగారు ఉన్నా అత్తగారు ఉన్నా కాలు మీద కాలు వేసుకొని సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. అసలు ఎవడున్నా మనకు లెక్కలేదు అసలే. అదవుతుందండి. చాలా జాగ్రత్తగా గమనించి నేర్చుకోవాలి మాటలు. అందుకే ఆమె అందం ఆ గౌరవంలోనే దాగుంది, మర్యాదలోనే దాగుంది ఆమె అందం. అదవుతుందండి. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. వెంటనే ఆ గుడారం బయట ఉన్నటువంటి ఆమె లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటారు కదా, మరుసటి ఏట నీ కౌగిట బిడ్డ ఉంటాడు. దేవుని నామమున స్తోత్రం. 89 సంవత్సరాల శారమ్మ గారికి గర్భం దాల్చింది. ఇప్పుడు ఆ పట్టణం నుంచి వాళ్ళు ఏ పట్టణానికి వెళ్ళిపోయారంటే గెరార్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఏ ప్రాంతానికి వెళ్ళిపోయారండి? గెరార్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీరు గమనించాలి, అక్కడ డేరా వేసుకున్నారు. అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ అనమాట. డేరా వేసుకుంటే అక్కడో రాజు ఉన్నాడు. ఆడి పేరు ఏంటంటే అబీమెలెకు. ఏం పేరండి? అబీమెలెకు. ఆడు చూస్తాడు. ఆడు చూసిన తర్వాత అయ్యో బాబా, శారా లాంటి అందం ఎక్కడ కూడా లేదు, సూపర్గా ఉంది, మామూలుగా లేదు, మన రాజ్యంలో ఉండాలి ఇవిడే, తీసుకొచ్చిండి అంటాడు. వెంటనే అప్పుడు మళ్ళీ అబ్రహాం సేమ్ డైలాగ్ చెప్తాడు, ఇదిగో శారా, నన్ను చంపేస్తారు కాబట్టి నువ్వేమని చెప్పాలి? చెల్లని చెప్పు అని చెప్పి జాగ్రత్తగా అక్కడి నుంచి శారమ్మ గారిని పంపించేస్తే అక్కడ లోపలికి వచ్చినట్టునే దేవుడు అబీమెలెకుతో మాట్లాడతాడు. నువ్వు ఆమెను ముట్టుకున్నావంటే చచ్చిపోతావు అంటాడు అంతే. దేవుని నామమున స్తోత్రం కదా. నువ్వు ముట్టుకుంటే చచ్చిపోతావు అంటాడంటే. వెంటనే భయపడిపోయి అబీమెలెకు, అరే మనకి అబద్ధం ఆడి ఈయన తీసుకొచ్చాం కనుక వెంటనే ఈమెను తీసుకెళ్ళి అతనికి అప్పగించండి అని చెప్పి తీసుకెళ్తూ కొన్ని బహుమానాలు ఇస్తాడు. చాలా జాగ్రత్తగా గమనిస్తే 65 ఏళ్ళప్పుడు శారా గారు కిడ్నాప్ అయిపోయారు. 89 సంవత్సరాలప్పుడు కిడ్నాప్ అయిపోయారు. ఏమంటే 60 సంవత్సరాలు ముసలాంని ఎవరైనా కిడ్నాప్ చేస్తారా? బుద్ధున్నాడు ఎవడో కిడ్నాప్ చేయడు. కానీ మీరు గమనించాలి, శారా బాహ్యంగా కూడా సౌందర్యవతి. దేవుని నామమున స్తోత్రం కలుగునుగా. అప్పట్లో కనుక మిస్ యూనివర్స్ పోటీలు కనుక ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అన్నీ కూడా ఎవరికి వస్తాయంటే శారమ్మ గారికి వస్తాయి. కాబట్టి మీరు గమనించాలి, శారా గారి గురించి దేవుడు అద్భుతమైనటువంటి విషయాలు రాయించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ బాహ్య సౌందర్యం కంటే కూడా శారా గారిలో ఆంతరంగిక సౌందర్యం చాలా మనల్ని ఆకర్షిస్తుంది. మొట్టమొదటిగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. శారా గారి గురించి 5 పాయింట్లు చెప్తే త్వరగా నేను చెప్పి ముగించే ప్రయత్నం చేస్తా. భర్త అడుగు జాడల్లో నడిచిన శారా. దేవుని నామమున స్తోత్రం. ఎవరు అడుగు జాడల్లో నడిచిందండి? భర్త అడుగు జాడలో నడిచింది. భర్తతో దేవుడు మాట్లాడాడు, అబ్రహామా, ఊరనే పట్టణంలో నువ్వు ఉన్నావు. అప్పటికే ధనవంతుడు అతను అబ్రహాము. అప్పటికే ఏం చేస్తున్నాడు తెలుసా? విగ్రహాల వ్యాపారం చేస్తున్నాడు. అప్పటికే బాగా స్థిరపడ్డాడు. చంద్రుని ఆరాధన చేసేవాడు అబ్రహాము. కానీ దేవుని స్వరం వినపడింది అబ్రహాముకి. అబ్రహాం అన్నాడు, నేను వెళ్తున్నా అన్నాడు. ఆయన వెనకే ఈమె వచ్చింది. దేవుని నామమున స్తోత్రం కల.
అంతే తప్ప ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు, ఏం చేయమన్నాడు, ఇవేమీ కూడా మాట్లాడలేదండి. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే ప్రతి విషయంలో కూడా అబ్రహామును వెంబడించింది శారా. భర్త అడుగుజాడల్లో నడిచింది కాబట్టే, భర్తను గౌరవించింది కాబట్టే ఆమె అందంగా కనబడుతుంది. దేవుని నామమున స్తోత్రముగా. ఇది అక్షయ అలంకారం, ఇది పాడైపోయే అలంకారం కాదు. అందుకే సాధువైనట్టు మృదువైనట్టు అలంకారం మీరు ధరించుకోండి. శారా అలా ధరించుకుని తను తాను అలంకరించుకుని భర్తకు లోబడింది కనుక భర్తకు లోబడినటువంటి స్త్రీగా బైబిల్లో కొనియాడబడింది. అదే రీతిలో మీరు కూడా శారాకు పిల్లలు కావాలన్నట్టు. దేవుని నామమున స్తోత్రముగా. ఇక అనుమానాలు లేవండి. భర్త అడుగు జాడలోనే వెళ్తుంది, ఏ మాత్రం కూడా అనుమానం లేదు. ఎవరితోనైనా కాపురం చేయొచ్చేమో కానీ అనుమానం మొగుడితో మాత్రం కాపురం చేయలేం. కూర్చుంటే అనుమానం, నుంచుంటే అనుమానం, నవ్వుతే ఎక్కడ కనబడుతున్నాడు ఎవడు చూసాడు అర్థమవుతున్నాడు, లేకపోతే అన్ని ప్రమాదం అన్నీ కూడా చాలా జాగ్రత్తగా. అనుమానం లేదు ఈయనకి, అబ్రహాముకి చాలా జాగ్రత్త. 2 సార్లు అక్కడికి వెళ్ళొచ్చిన నిజాయితీగా భార్యను స్వీకరించాడు. దేవుని నామమున స్తోత్రం. అక్కడ ఏమీ జరగలేదు, ఏ మాత్రం కూడా తలపోట్లు లేవు, ఏ మాత్రం కూడా ఇబ్బందులు లేవు. ఇక ఆయన్ని వెంబడించడమే ఆమె పనిగా పెట్టుకుంది. కాబట్టి భర్త అడుగు జాడల్లో నడిచింది. రెండవది, యజమానుడికి లాభప్రాప్తిని కలుగు చేసింది. ఏం కలుగు చేసిందంట? యజమానుడికి లాభప్రాప్తిని కలుగు చేసింది. ఒకప్పుడు 65 ఏళ్ళప్పుడు తీసుకుపోయాడు కదా ఐగుప్తు రాజు ఫరో. తీసుకుపోయినప్పుడు ఏం చేశాడంటే అతను భయపడిపోయి అబ్రహాముకు కానుకలు పంపించాడు. గొర్రెలు, మేకలు, దాసదాసీలు పంపించాడు. ఇవన్నీ కూడా ఎడిషనల్గా వచ్చినాయి. సహజంగా మనం పుట్టింటి దగ్గర నుంచి ఎప్పుడు సారి తెచ్చుకుంటామంటే పెండ్లైన కొత్తలో సారి తెచ్చుకుంటాం. అవునా కదా చెప్పండి? పెండ్లైన కొత్తలో, సంవత్సరంలో, లేదా బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ సారి అంటాం. డబ్బులు లేవనుకోండి తల్లిదండ్రుల దగ్గర ఏమంటాం? బిడ్డ సారికి పెడతామండి, మాకు ఆనవాయితీ లేదని చెప్పి బిడ్డ పుట్టినప్పుడు ఆ వస్తువులు అవి తెచ్చుకుంటాం. అంతే, మొదటి 2 సంవత్సరాలు అయిపోతుంది. కానీ శారమ్మ గారిని ఐగుప్తు రాజు తీసుకుపోయినప్పుడు మీరు గమనించాలి, ఐగుప్తు రాజు ఆమెకు బహుమానాలు పంపించారంట. దేవుని నామమున స్తోత్రములు. దయచేసి దేవుడు మమ్మల్ని కాపాడాలి, దయచేసి దేవుడు మమ్మల్ని రక్షించాలి, కాబట్టి మాకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఇదిగో ఈ బహుమానాల్ని స్వీకరించని చెప్పి ఐగుప్తి రాజు ఎవరికి పంపించాడో తెలుసా? అబ్రహాం గారికి పంపించాడు. రెండోసారి మరొక రాజు తీసుకుపోయాడు. అతని పేరేంటంటే అబీమెలెకు. అబీమెలెకు ఏం చేస్తారంటే, అమ్మ శారమ్మ, నిన్ను బుద్ధి పొరపాటు అయి తీసుకొచ్చాం, దేవుడు నాతో మాట్లాడాడు, నిన్ను ముట్టుకోవద్దని చెప్పాడు, నేను చచ్చిపోతామని చెప్పాడు కనుక ఇదిగో ఈ 1000 రూపాయల బహుమానాన్ని తీసుకెళ్ళి మీ భర్తకి అంటాడు. దేవుని నామమున స్తోత్రం గల. తన యజమానుడికి ఆమె ఏం చేసిందండి? లాభప్రాప్తిని కలుగు చేసింది. కాబట్టి భర్త అడుగు జాడల్లో నడిచినటువంటి శారా లోబడటంలోనే అందం ఉంది కనుక ఒకవేళ మీ భర్తకు కనుక మీరు లోబడితే ఖచ్చితంగా శారా వలె మీరు అందమైనటువంటి స్త్రీలు. చప్పలు కొట్టుకుందాం మీకు మీరే ఖచ్చితంగా. రెండోది మీరు గమనించాలి, లోబడింది. రెండోది ఏంటండి? లోబడి. పిండిబడి తెలుసు మనకి, లోబడి తెల్దాం కదా. లోబట్టం అంటే మీరు గమనించాలి, మాట విందంతే, ఆ మాట ప్రకారంగా ఆమె ఏం చేసిందంటే చేసిందంతే. ఇదిగో చెల్లని చెప్పన్నాడు అబ్రహాము, చెల్లెనే చెప్పింది. ఏమందండి? చెల్లని చెప్పమన్నాడు. ఖచ్చితంగా అవును నేను చెల్లిని అవుతానని చెప్పింది తప్ప ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా శారా ఒక మాట కూడా అబ్రహాముకి ఎదురు చెప్పలేదండి. దేవుని నామమున స్తోత్రం కలి. ఏమంటే పెళ్ళైన సంవత్సరాలు అవుతుంది, ఎన్నిసార్లు ఎదురు చెప్పుకుంటామండి మనం? ఆలోచించండి. పెళ్ళయ్యి ఒకళ్ళకి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిన ఉన్నారు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా ఎదురు చెప్పడాకే అలవాటు పడిపోయాం మనం, అంతే కదా. లోబడిందండి. ఏమందో తెలుసా? నా యజమానుడా, మై మాస్టర్ అంది. ఏమందండి? మై మాస్టర్. చూడండి, పెళ్ళైన కొత్తలో పిలుపు చాలా బాగుంటుంది. బంగారం, బుజ్జి, మీకు తెలుసు కదా, అన్నీ కూడా అర్థమవుతుందండి. చాలా ప్రేమగా మనం పిలుచుకుంటాం. పెళ్ళైన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు గడిచిన తర్వాత అది పెద్దోడు అయిపోయాడు అనుకోండి, ఏమని పిలుస్తాం? ఏమయ్యో అంటాం. సరే బాగానే ఉంది అక్కడి వరకు. ఇంకా ముసలోడు అయిపోయాడు అనుకోండి, ముసలోడా అని పిలుస్తాం మళ్ళీ. అంటే వీడు ఏదో పెద్ద పొడుచుగా ఉన్నట్టు అర్థమవుతుందండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇలా పిలుపులు పిలుస్తాం మనం. కానీ 65 ఏళ్ళప్పుడు అబ్రహామును శారా ఏమని పిలిచిందో తెలుసా? మై మాస్టర్, నా యజమానుడా. 127 సంవత్సరాలు చనిపోయే ముందు వరకు కూడా అబ్రహామును శారా ఏమని పిలిచిందో తెలుసా? నా యజమానుడే అంది. ఎక్కడ కూడా ఒక్క మాట పొరపాటు మాట మాట్లాడి లోబడింది. అలా లోబడింది కనుకే శారా 90 ఏళ్ళప్పుడు కూడా అందంగా కనపడుతుంది. దేవుని నామమున స్తోత్రం. అలాగే మూడోది చూద్దాం, పరిస్థితులను చూసి భయపడలా. మూడోది ఏంటండి? పరిస్థితులను చూసి భయపడ. ఒకసారి మీరు ఆలోచన చేద్దాం. అబ్రహాము గుడారంలో ఉన్నాడండి, శారాను తీసుకెళ్ళడానికి రథాలు వచ్చినాయి, ఐగుప్తు రథాలు వచ్చినాయి. తీసుకెళ్ళిపోతా ఉంటే భర్తకి ఎంత బాధగా ఉంటుందండి. ఆడిందేమో అబద్ధం, తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆవిడ మళ్ళీ ఇక్కడికి వస్తుందో రాదో తెలియదు. పైగా ఎవరి మాటిని వచ్చారు ఇక్కడికి? దేవుని మాటిని వచ్చారు. ఎంత కఠినంగా ఉంటుందో ఆలోచన చేయండి. వెళ్తే వెళ్తాం, పోతే పోతాం, ఉంటే ఉంటాం, ఇదనమాట ఆలోచన. ఏమైతే అవుతుందిలే, నా భర్త మాట వింటున్నాను, ఏం జరిగినా పర్వాలేదు అని చెప్పి ఏం చేసిందంటే ఆ రథాల్లో ఎక్కడానికి ఇష్టపడింది. ఆయన ఏమైతే చెప్పాడో ఆ మాటకు తగ్గట్టుగానే ప్రవర్తించింది. పరిస్థితులను చూసి భయపడలా. పుట్టింటి దగ్గర మీకు అన్ని సామాగ్రి అన్నీ ఉండొచ్చు. మీరు ఎలా ఇప్పితే కుళ ఇప్పితే నీళ్ళు రావచ్చు, చప్పట్లు కొడితే అన్నయ్య టిఫిన్ తీసుకురావచ్చు, మీకు అన్నయ్య బిర్యానీ ఫ్రైడ్ రైస్ అంటే మీకు వచ్చేయచ్చు. కానీ మీ భర్త ఇంట్లోకి వచ్చిన తర్వాత, అత్తింట్లోకి వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ వేరుగా ఉండొచ్చు. నీళ్ళు ఎక్కడో మోసుకు రావచ్చు,
వాష్రూమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అర్థమవుతుందండి. ఇళ్ళంతా కూడా పరిస్థితి చిన్న భిన్నంగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అలవాటు పడ్డారనుకోండి, ఇక మీ అంత అందంగా ఎవరో కనపడరు. దేవుని నామమున స్తోత్రంగా. కాబట్టి ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? పరిస్థితులను చూసి భయపడలేదు. ఎన్ని రకాల పరిస్థితులైనా రానివ్వండి, ఎన్ని ఇబ్బందులైనా రానివ్వండి, అబ్రహాము వెంట కష్టపడడానికి ఇష్టపడింది అంతే. చస్తే చస్తా అనుకుంది అంతే. అది సింపుల్గా చెప్పాలంటే అస్సలు భయపడలేదని. పైగా ఇంకొకటి, ఆమె గొడ్రాలు కూడా. ఆమె ఏంటండి? గొడ్రాలు కూడా. ఇంచుమించుగా ఆమెకు 24 సంవత్సరాల వరకు పిల్లలు కలగలేదండి. ఎందుకంటే 60వ ఏట ఆమె వచ్చింది బయటికి. 89వ సంవత్సరంలో ప్రెగ్నెంట్ అయింది. అంటే 24 సంవత్సరాల పాటు పిల్లలు లేరు. అయినా కూడా భర్తను ఒక మాట కూడా అనలా, భర్తను వేధించలా, నేను గొడ్రాలని బాధపడలే. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. రాహేల్ అంటది కదా యాకోబు దగ్గరికి వచ్చి, నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావా చస్తావంటది. ఏమంటది? నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావా చస్తావంటే యాకోబు అంటాడు, నేను ఏమైనా దేవుని స్థానంలో ఉన్నానా? పిల్లల్ని ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. పిచ్చిదానా దేవునికి ప్రార్థన చేయ అంటాడు. కానీ శారమ్మ గారు గమనించాలి, శారమ్మ గారు మాత్రం అబ్రహామును విసిగించలే. పరిస్థితుల్ని చక్కగా అర్థం చేసుకుంది. పరిస్థితులను చూసి భయపడలా. అదేదైనా కానివ్వండి, ఏ ఇబ్బంది అయినా కానివ్వండి, ఎక్కడా కూడా అయ్యి బాబు నాకు శ్రమ వచ్చింది, నాకు కష్టం వచ్చిందని అనుకోలే. చస్తే చేస్తామనుకుంది అంతే. దేవుని నామమున స్తోత్రం. అందుకే చక్కటి అందమైనటువంటి స్త్రీ కనబడి. ఇక 4వ మాట, ఆమె ఎప్పుడు నవ్వుతూ ఉండేది. నవ్వే ఆమెకు అందం. ఏంటండి? నవ్వే ఆమెకు అందం. చాలామంది నవ్వటం మానేసాం మనం. ఫోటో తీసి ముందు వరకు ఎలా ఉంటాం? పిల్లలు ఎత్తిపోయేవాళ్ళ ఉంటాం మనం. అలా చూస్తూ ఉంటారు కొంతమంది. ఆ ఫోటోగ్రాఫర్ చెప్పాలి మనకి, ఏమని చెప్పాలి? ఆమె కాసేపు నవ్వమ్మా భయంకరంగా కనపడుతుంది, దీంట్లో తీలేకపోతున్నాను ఫోటో అంటాడు. అటు ఒరిజినల్ అని చెప్తే మనం దాని ముందు నిలబడం. మనం అలా చూస్తూ ఉంటారండి కొంతమంది. చూడండి, మీరు కావాలంటే మీ మ్యారేజ్ ఫోటోలో చూడండి, కనీసం ఆ ఫోటో దగ్గరికి వెళ్ళినప్పటికైనా కొంచెం యాక్ట్ చేయాలి, మనం నవ్వుతున్నట్టుగా యాక్ట్ చేయాలి. అప్పుడు కూడా కొంతమంది అలా చూస్తూ ఉంటారు, వాళ్ళు ఇంకేదో దెబ్బలాట కడుకున్నట్టు చాలా అలా కనబడుతూ ఉంటాయండి మనకి. కాబట్టి శారమ్మ నవ్వుతూ ఉండేది. నవ్వుతూ ఉండేవాళ్ళు ఎలా ఉంటారో? అందంగా ఉంటారు. దేవుని నామమున స్తోత్రములు. ఎప్పుడు కోపంగా అంటాం కదా మనం, కరాలు మీరాలు నూరేస్తున్నారు అంటారు కదా. ఎలా ఉంటారు? కరాలు మీరాలు ఎలాగ వేడిగా ఉంటాయి, అలాగ ముఖం కూడా అలాగ తగులడిపోతుంది. అదవుతుందండి. అలాగే కనబడుతూ ఉంటారు కొంతమందికి, అలా చూస్తూ ఉంటారు కొంతమంది. అసలు నవ్వే నవ్వరండి చాలామంది. కానీ శారమ్మ గారు నవ్వడానికి ఇష్టపడింది. దేవుని నామమున స్తోత్రం. నవ్వితే ఆరోగ్యం అండి. నవ్వితే అందంగా కనబడతాం, నవ్వితే చురుగ్గా కనబడతాం. శారమ్మ గారు దగ్గరికి వచ్చిన దేవదూతలు అన్నారు, మరుసటి ఆటమ్మా నీకు బిడ్డ పుడతాడమ్మా అని. వెంటనే గట్టిగా నవ్వేసిందంట ఆవిడ. ఏం చేసిందండి? నవ్వింది ఆవిడ. నవ్వితే ఆ మాట వాళ్ళకి తెలిసిపోయి ఖచ్చితంగా పుడతారమ్మ. ఎందుకంటే ఎందుకు నవ్విందంటే వృద్ధాప్యం కదా. ఇప్పుడు నాన్నమ్మ వయసు ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టారనుకోండి, మీరు నవ్వరా? ఈటి దరిద్రం మనకి పొత్తుగా అనుకుంటారు, మామూలుగా అనుకుంటారు కదా. పరిస్థితి అలాగ ఉందన్నాడు. అప్పటికి ఆవిడకి వయసు ఎంత అంటే 89 సంవత్సరాలు. 89 సంవత్సరాల్లో దేవుడు గర్భఫలం ఇస్తే ఆ గర్భఫలాన్ని బట్టి శారమ్మ నవ్వుకుంది. కాబట్టి దేవుడు మన నోటి నిండా ఏముంచాడు? నవ్వుంచాడు. కనీసం రోజులో సాయంకాలం వరకైనా చెక్ చేసుకోండి ఖచ్చితంగా. మీరు ఏదో సందర్భంలో నవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి, మీరు ఆరోగ్యంగా కనబడతారు. ఎవరికి లేవండి మీకు అనొచ్చు, మీకు ఏం బాధలు ఉన్నాయని అనొచ్చు. నాకుండే బాధలు నాకున్నాయి, మీకుండే బాధలు మీకున్నాయి. నా బాధలన్నీ రాయమంటే 3-4 పేజీలు వస్తాయి, మీ బాధలు రాయమంటే పుస్తకమే అవుతుందేమో. ఎవరి సమస్యలు అలాగున్నాయి. కాబట్టి సమస్యల్లో కూడా నవ్వగలటం శారాకు మాత్రమే చెల్లింది. దేవుని నామమున స్తోత్రం. అందుకే అందంగా కనబడింది. ఏమైతే అవనండి, ఏం జరిగితే జరగనివ్వండి, ఖచ్చితంగా నేను ఇలాగే ఉంటా, నా యాటిట్యూడ్ని ఇలాగే మెయింటైన్ చేస్తా. అందుకే ఏదో ఇబ్బంది వచ్చిందని, పరిస్థితి మారిందని చెప్పి నేను ముఖం అలా పెట్టుకుని అయిపోయిందిరా బాబు అన్నట్టు ఉన్నాం. ఖచ్చితంగా నవ్వుతూనే ఉంటా. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి నవ్వే ఆమెకి ఎలా ఉందంటే అందాన్ని తీసుకొచ్చింది. ఇక చిట్ట చివరి ఆ మాట ఏంటంటే ఆతిథ్యం. చిట్ట చివరి మాట ఏంటండి? ఆతిథ్యం. శారా ఇంటికి ఎవరొచ్చినా సరే చక్కగా సత్కరించేది. దేవుని నామమున స్తోత్రం కలుగును. మనం సత్కరించే విషయంలో, ఆతిథ్యం విషయంలో చాలా పొరపాట్లు చేస్తాం. మనకు మామూలుగా అందరికీ కూడా బాగానే చూస్తాం, కానీ కొన్ని సందర్భాల్లో మన ఇంటి తరపోళ్ళు వచ్చారనుకోండి, వేరేగా ఉంటుంది మన ట్రీట్మెంట్. ఉదాహరణకి భర్త తరపోళ్ళు వచ్చారనుకోండి, కాళ్ళు చేతులు లాగటం, నడువు నొప్పి రావటం. అదవుతుందండి. అన్ని కూరలు ఎందుకు, ఓ కూరతో తినలేడా అని చెప్పి రకరకాల మాటలు వస్తాయి. అదే పుట్టింటి నుంచి అన్నయ్య తమ్ముడు వచ్చారనుకోండి, హాస్పిటల్లో సెలను ఎక్కించుకుంటున్నా, సెలను పీక్కుని వచ్చేస్తాం ఇంటికి. అయ్యో బాగోదండి, ఎప్పుడు రాలేదు అన్నయ్య. ఆడు వారానికోసారి వస్తాడు, నెలకోసారి వచ్చి వెళ్తాడు ఇంటికి. కానీ మనం ఏం చెప్తాం? ఎప్పుడు రాలేదండి, వాళ్ళు చాలా రకాల వెరైటీలు చేయాలి, అమలాపురం ఎక్కడ బాగుంటుందో చూడండి, మంచి హోటల్ నుంచి మంచి ఫుడ్ తీసుకురండి, నా వంతు నా ప్రయత్నం నేను ఇక్కడ చేస్తూ ఉంటా, మీ ప్రయత్నం మీరు చేయండి అని చెప్తుంది. 4-5 రకాల వంటలు ఉంటాయి. ఏది? మన పుట్టింటి తరపోళ్ళు వస్తాయి. అదే భర్త తరపోళ్ళు వస్తే ఒక కూరతో సరిపెట్టుకుంటాడులే, అన్ని సాంబార్ ఎందుకంటే తినలేడేటి, ఇలా రకరకాల మాటలు వస్తాయి మనకి. కాబట్టి మీరు గమనించాలి, ఆతిథ్యం చేసినప్పుడు శారమ్మతో అబ్రహాము చెప్పాడు ఒక మాట, 3 మానికల పిండి. అప్పట్లో శారమ్మ గురించి నేను నేర్చుకుంటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఒక మాట నాకు కనపడింది. పిండి రెడీగా ఉండేది కదంటాను. ఎప్పుడు రొట్టెలు చేయాలో దానికి 1 గంట ముందు మంచి గోధుమలు తీసుకొచ్చి వాటిని దంచి పిండిగా చేసి దాన్ని ఏం చేసేవారంటే ఆ యొక్క ముద్దని చపాతీలుగా చేసేవారంట, గోధుమ రొట్టెలుగా చేసేవారంట. ఇది విషయం. పిండి రెడీగా మనకి డబ్బాల్లో పెట్టుకునేవారు కాదు. ఇప్పుడు మనకి రొట్టెలే వచ్చేస్తున్నాయి మనకి.
మోరులోకి డీమార్ట్లోకి వెళ్ళాం అనుకోండి, రొట్టెలు మొత్తం ఒక 10-15 రొట్టెలు దొంత ఉంటుంది ఇంత ప్యాకింగ్. ఆ ప్యాకింగ్ తెచ్చుకుని నూనె అలా జస్ట్ అలా నూనె రాయటం కూడా మళ్ళీ వచ్చినాయి. నూనె రాయటం కూడా బ్రష్ వచ్చింది. బ్రష్ నూనె రాయటం కూడా ఏంటి, మనం పెయింట్లు వేసుకోవాలి కదా బ్రష్. అప్పుడు అంటే మీకు ఇలా నూనె ఉంచితే మూకుట్లో నూనె మళ్ళీ మీ మీద అడిపోయి మీ అందం ఎక్కడ తగ్గిపోతుందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ బ్రష్లు ఇచ్చారండి. కాబట్టి నూనె దాన్ని కొంచెం అలా టచ్ చేసి దాన్ని అలా తిప్పితే అలా రొట్టె సరిపోదు అంతే. బయట ఒకసారి అలా చూసుకుంటూ ఉంటే ఓ పక్క మాడుతుంది, రెండో పక్క తిరగేయటం అంతే అయిపోయింది రొట్టె. ఈ నాటకాలు ఏమీ లేవు అక్కడ. పిండి దగ్గర నుంచి గోధుమల దగ్గర నుంచి దంచి జల్లెడ చేసి ఆ పిండిని అంతా కూడా శ్రేష్టమైనది తీసి ముద్ద చేసి గోధుమ రొట్టెలు చేసి దాన్ని తీసుకొచ్చి ఏం చేసిందంటే అతిథులకు ఆహారంగా పెట్టింది. దేవుని నామమున స్తోత్రం. ఎప్పుడు కూడా మీరు ఒకటి గమనించండి, ఎవరికైనా సరే సేవకులు కానీ పరిచారకులు కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలు కానీ మీ ఇంటికి వస్తే ఖచ్చితంగా మీకున్న దాంట్లోదే శ్రేష్టమైనది ఇవ్వండి. దేవుని నామమున స్తోత్రం. తిన్నవాడు ఊరికి వెళ్ళిపోడు. ఖచ్చితంగా మనల్ని ఆ క్షణంలో ఒక్క మాట అన్నాడంటే, ప్రభువా ఈ కుటుంబం దీవించబడాలి, ఈ కుటుంబం బాగుండాలి, ఈ కుటుంబం ఆనందంగా ఉండాలి, ఒక్క మాట అన్నాడు అనుకోండి, మన జీవితాలు మారిపోతాయి. దేవుని నామమున స్తోత్రం. అందుకే హెబ్రీలు రాసిన పత్రికలో గ్రంథకర్త అంటాడు, ఒక మాట అంటాడు, మీలో తెలియక అనేకులకు దేవదూతలకు ఏం చేశారు, ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇచ్చిన దాన్ని బట్టి మీ కుటుంబాలు ఏమైనాయి అంటే దీవించబడినాయి. కాబట్టి ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా మన కుటుంబాలు ఉండాలి. కాబట్టి ఇప్పుడు వచ్చావా, టైం కాని టైంలో వచ్చావు, 10 గంటలకు వస్తే నేను ఇదే చేసేద్దాం అనుకున్నాను కాబట్టి నువ్వు వచ్చి 12 గంటలకు వచ్చావు అని చెప్పి అనకుండా మనకు సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా మన జిల్లా వాసులకు ఒక మంచి పేరు ఉంది, మనం భోజనం పెట్టి చంపేస్తామంట. ఏంటంటే భోజనం పెట్టి ఖచ్చితంగా మనకు ఉన్నదో లేదో ఖచ్చితంగా మంచి భోజనం పెట్టడానికి, మంచిగా చూడడానికి ఇష్టపడతాం. కాబట్టి ఆతిథ్యం అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎలీషా ఒక ఆమె ఇంటికి వెళ్ళాడు, షూనేమి గనురాలు. ఆమె ఇంటికి వెళ్ళి భోజనం తరచుగా పెడతా ఉంది. అడిగాడు, అమ్మ మా వల్ల మీకు ఏం కావాలని అడిగాడు. నీ గురించి ఏమన్నా రాజుగారి గురించి చెప్పమంటావా? వద్దండి. లేకపోతే నీకు ఏదైనా ఆస్తిపాస్తుల్లో తగాదాలు ఉన్నాయా? వద్దండి. నాకేం కావాలంటే బిడ్డ కావాలి. సరే, మరుసటి ఆట నీ కౌగిట బిడ్డ. వచ్చే సంవత్సరం ఆమెకు బిడ్డ పుట్టాడండి. దేవుని నామమున స్తోత్రం. ఇక్కడ అబ్రహాము ఇంటికి ఆ అతిథులను ఆహ్వానించిన కారణాన్ని బట్టి గమనించాలి, ఆమెకు బిడ్డ కలిగింది. దేవుని నామమున స్తోత్రం. ఇక 127 సంవత్సరాలు వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు శారమ్మ గారికి? ముగిస్తా 5 నిమిషాలు. 127 సంవత్సరాలు వచ్చినాయి. 127 సంవత్సరాలు అప్పుడు చనిపోయిందండి శారమ్మ. 127 సంవత్సరాలు జీవించిందని చెప్పి రాయబడి. యేసుక్రీస్తుని కన్నా మరియమ్మకు కూడా ఆతిథ్యత లేదండి. కేవలం ఎవరికి ఉందంటే శారమ్మ గారికి ఉంది. 127 సంవత్సరాలు జీవించింది. 127 సంవత్సరాల తర్వాత చనిపోయిన తర్వాత 23వ అధ్యాయం ఆదికాండంలో మీకు చూడొచ్చు, తీయొద్దని చెప్తారు. చనిపోయిన తర్వాత తన భార్యను బట్టి అబ్రహాం ఏడుస్తాడు, చాలా బాధపడతాడు. ఎందుకంటే స్త్రీ లేని ఇల్లే కాదంటాను నేను. తల్లో చెల్లో ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉండాలి. ఆ ఇంట్లో ఉంటేనే ఆ ఇంటికి అందం. ఒకవేళ మీరు కనుక ఒక వారం కొన్ని రోజులు లేదనుకోండి, ఇల్లంతా కూడా మొత్తం అడువైపోతుంది. ఇంకా అర్థమవుతుందండి. కాబట్టి ఎప్పుడైతే ఈ శారమ్మ గారు చనిపోయారో అబ్రహాం ఏడుస్తూ ఉండి, అబ్రహాము ఆ దేశంలో ఎలా ఉన్నాడు, పరదేశిగా ఉన్నాడు, గుడారం వేసుకున్నాడు కనుక ఆ ఊరిలో పెద్ద ఆయన ఉన్నాడు, మోతుపరి. ఆయన పేరేంటండి హేతు. ఆ హేతు కుమారుల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అబ్రహాం. ఎంత బాగా అడుగుతాడంటే, నాకు 23వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఒకలాంటి భావోద్వేగానికి లోనైన కారణం ఏంటంటే, నేను మీ మధ్య ఎలా ఉన్నానంటే పరదేశిగా ఉన్నా. పరదేశి అంటే ఏంటి అర్థం ఏంటంటే దాటి వెళ్ళివాడు, స్థిరత్వం కలిగిన వాడు కాదు, దాటి వెళ్ళివాడు కనుక నేను మీ మధ్య ఎలా ఉన్నానంటే పరదేశిగా ఉన్నా. కాబట్టి నా భార్య చనిపోయింది కనుక కప్పి పెట్టడానికి, భూస్థాపన కార్యక్రమం చేయడానికి కొంత స్థలం కావాలన్నాడు. దేవుని నామమున స్తోత్రం. వాళ్ళు అంటారు కదా, హేతు కుమారులు వచ్చి అంటారు, అబ్రహామా నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వుకేమో తెలుసా, నువ్వు మా మధ్య ఎలా ఉన్నావు తెలుసా, మహారాజులాగా ఉన్నావు. చప్పలు కూడా దేవుని మనసును, మహారాజులాగా ఉన్నావు నువ్వు మా మధ్య. ఎందుకంటే నీ మాట తీరు కానీ, నీ ప్రవర్తన కానీ, నువ్వు స్పందించే తీరు కానీ, నిన్ను చూసిన విధానం కానీ అసలు నీలా ఎవడో కూడా లేడు. నువ్వు ఎలా ఉన్నావు మా మధ్యలో, మహారాజులాగా ఉన్నావు. నీ భార్య ఎలా ఉందంటే మహారాణిలా ఉంది. కాబట్టి మహారాణి చనిపోయింది కనుక ఆమె కప్పెట్టడానికి శ్రేష్టమైన స్థలాన్ని నేను ఇస్తా. ఒకవేళ నువ్వు ఎవరిది కావాలంటే అది తీసుకో, ఎవడైనా సరే ఇవ్వనన్నవాడు గురించి నా దగ్గర చెప్పంటాడు. దేవుని నామమున స్తోత్రం. నీకు ఏ స్థలం కావాలో, ఎక్కడ ఆమెను పాతి పెట్టాలనుకుంటున్నావో, నువ్వు ఈ యొక్క దేశంలో ఎక్కడైనా సరే ఆమెను పాతి పెట్టవచ్చు. అంటే రాజకుమారిలాగా మరణించిందండి శారా. దేవుని నామమున స్తోత్రములు. పుట్టినప్పుడు దగ్గర నుంచి ఆమె జీవితం గురించి ప్రస్తావన మనకు లేదు, కానీ 65 ఏళ్ళప్పటి నుంచి కూడా ఆమె జీవించిన విధానం, ఆమె పరిచర్య చేసిన విధానం, భర్తకు లోబడినటువంటి విధానం, ఆమె నడవడిక, ఆమె తీరు 90 ఏళ్ళప్పుడు కూడా అందంగా కనపడింది. దేవుని నామమున స్తోత్రం. అంటే భర్తకు లోబడటంలోనే ఒక స్త్రీ యొక్క అందం దాగి ఉంది. భర్త మాట వినడంలోనే ఒక స్త్రీ యొక్క అందం దాగి ఉంది. పరిస్థితులు ఏవైనా సరే ఆ కుటుంబాన్ని చక్కదిద్దుకోవటంలోనే ఒక స్త్రీ యొక్క అందము దాగి ఉంది. కాబట్టి ఖచ్చితంగా బాహ్యంగానూ అందంగా ఉంది, ఆంతరంగికంగానూ అందంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా గమనించాలి ఈ విషయాలన్నీ కూడా. శారా 90 ఏళ్ల వయసులో చాలా సౌందర్యవతిగా ఉంది, రాజకుమారిగా
23 అధ్యాయంలో మీరు చూస్తే ఆదికాండం దాంట్లో చనిపోయింది ఒక వ్యక్తి. చనిపోయినప్పుడు ఎంత సుదీర్ఘమైన వివరణ బైబిల్లో దేవుడు ఎక్కడ ఎవరికి ఇవ్వలే. ఒక స్త్రీకి కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి స్థానం దేవుడు శారమ్మ గారికి కల్పించారు. అందుకే దేవుని దృష్టిలో ఇద్దరు కూడా సమానులే. స్త్రీ అని కానీ పురుషుడని కానీ ఆయనకి భేదం లేదు. దేవుడి మాటలు వినికుల్లో దీవించి ఆస్వాదించడం గాక. బట్టి చిత్తం బట్టి మీ సన్నిధిలో ప్రభా మేము ఈ రీతిగా చేరి మీ నామాన్ని మహింపరచగో భాగ్యం దయచేసి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి ఆస్వాదించండి. నీ అమూల్యమైన దీవెనతో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను కూడా నింపండి. మీ సాక్షులుగా వాడుకోండి. మీ ఆత్మీయ దీవెనతో బలపరిచి మీరే మహిమ పొందుని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. అదిగో తండ్రి, మరి పేతురు రాసిన పత్రికలో ప్రభా స్త్రీల గురించి నువ్వు మాట్లాడుతూ స్త్రీల యొక్క గుణగణాలు, స్త్రీల యొక్క లక్షణాలు, స్త్రీల యొక్క నాయన మరి పరిస్థితులు పెరిగిన దేవుడు కనుక అక్కడ స్త్రీలతో మరి మాట్లాడారు. జడలు అల్లుకోవటం, బంగారు నగలు పెట్టుకోవటం, విలువైన వస్త్రాలు ధరించుకోవటం, ఇది కాదు అలంకారం కాదు. కానీ నీ సన్నిధిలో మృదువైనటువంటి సాధువైనటువంటి గుణం కలిగి ఎవరైతే నాయన మీ నామాన్ని మహింపరుస్తారో అటువంటి వారందరినీ కూడా నువ్వు దీవిస్తా అని చెప్పావు. దాంట్లో ప్రభువా మరి సహోదరి మరి శారమ్మ గారిని జ్ఞాపం చేస్తావు. విశ్వాసుకు తల్లిగా మారినటువంటి శారమ్మ గారిని జ్ఞాపం చేస్తావు. ఆమె తండ్రి భర్త యొక్క అడుగు జాడల్లో ముందుకు సాగుతూ నాయన ఎక్కడికి వెళ్ళాలన్నా ఎదురుమాట చెప్పకుండా వెళ్ళి తండ్రి, అది అంతేకాకుండా ప్రమాదకరమైన స్థానంలోకి వెళ్ళాలన్నా కూడా భర్త చెప్పిన మాట విధేయ చూపించి వెళ్ళి భర్త ఏం చెప్పమంటే నేను సహోదరిని అని చెప్పమంటే సహోదరిని అని చెప్పి అక్కడ మీ నామాన్ని మహింపరిచిన భర్తకు లోబడింది. ప్రభు ఎప్పుడైతే ఏమో భర్తకు లోబడిందో మీ మాట విధేయ చూపించిందో తండ్రి రాజుల యొక్క హృదయాన్ని మీరు మార్చారు, కలవరం పుట్టించారు తండ్రి. వెంటనే ప్రభు ఆమెను తీసుకొచ్చి మళ్ళీ తన భర్తకు అప్పచెప్పడానికి కృప చూపించారు. ఎప్పుడైతే మేము కొంచెంలో నమ్మకంగా ఉంటామో, కొంచెంలో విశ్వాసంతో ముందుకు సాగుతామో అనేక రీతిలుగా ప్రభా మమ్మల్ని దీవించడానికి నువ్వు కారణం అవుతుంది. వాక్యం చదివిస్తూ ఉంది. అవును ప్రభా, నీకు మొర్రపెట్టేవారికి, నీకు నిజంగా మొర్రపెట్టేవారికి నువ్వు సమీపంగా ఉంటాను వాగ్దానం చేసిన గొప్ప దేవుడా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మేము చేసే ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీ పాద సన్నిధి చేర్చుకోండి. మా ఆత్మీయ పిల్లల కుటుంబాల్లో ఎవరికి ఏ పరిస్థితి మాకు తెలియదు. వారి ప్రతి ఆర్థిక మానసిక ఆరోగ్య పరిస్థితులను ప్రభా మీరు మెరుగుపరచండి. అడుగు వాటికంటే ఊహించువాటికంటే గొప్ప మేలు దయచేయండి. నేను గత విద్యా సంవత్సరం పూర్తయింది తండ్రి. కొత్త విద్యా సంవత్సరం అడుగు పెడుతూ ఉన్నారు బిడ్డలు ప్రభా. కొత్తగా తండ్రి మరి కాలేజీకి జాయిన్ అవుతున్నారు తండ్రి. వారి భవిష్యత్తులో ఏ మార్గాలు మీరు దయచేస్తూ ఉన్నారో వారు దయచేయండి. దాని భవిష్యత్తులో తండ్రి నీ పిల్లలు ప్రభా తలగా ఉంటారు, తోగ్గా ఉంటారు, లోకదానం చేస్తావు. అది ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి మంచిగా చదివి రానున్నాళ్ళు ప్రభా నీ కృప మహింపరుస్తూ మరి అత్యధికంగా దీవించబడి భాగ్యం దయచేయండి. నీ యొక్క సహాయము కనికరం ప్రతి ఒక్కరు అనుగ్రహించండి. ఈ మందిరం చుట్టూ మీ దేవదూతలు కవలు ఉంచండి. మరి ఈ మందిరం మరి పని కొరకు సహకరిస్తున్న ప్రతి హస్తాన్ని ప్రభు మీరు దీవించి ఆస్వాదించండి. మా మినిస్ట్రీ నాయకులు మీ చేతులు పెడుతున్నాం. మిషనరీ వారి సారణమ్మ గారు మీ చేతులు పెడుతున్నాం. గత నెలలో ప్రభుత్వం తల్లికి కొంత బలహీనంగా ఉందని చెప్పారు. తన బలహీనత మీరు కాసి కాపాడి స్వస్థపరిచారని నమ్ముచున్నాం. అలాగే తండ్రి స్థానిక సంఘాన్ని ఇచ్చిన 3 సంఘాలు జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీ చేతులు పెడుతున్నాం. ప్రతి ఒక్క బిడ్డ యొక్క ప్రతి అవసరం క్రీస్తు యేసు నామములో ప్రభు మీరే తీర్చండి, సహాయం దయచేయండి, బలహీనతను బలపరచండి. కృష్ణ గారు ఆరోగ్యం సరిలేదని ఆయన స్వస్థపరచండి. అలాగే ప్రభా మరి మా ఆత్మీయ పిల్లలు హైదరాబాద్లోను ఆయా ప్రాంతాల్లోనూ చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు వారు దీవించి ఆస్వాదించండి. అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్నారు వారిని కూడా మీ చేతి పెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకోతండి రోజు ప్రభా ఈ చక్కటి మౌత్ బిడ్డ విజయలక్ష్మి గారి ద్వారా ప్రభు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఆమెను కూడా దీవించి ఆస్వాదించండి. అలాగే నీ పని కొరకు చేతులు చొప్పున ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చెప్పున నాగలక్ష్మి పంపించిన కాను కొరకు మీ స్తోత్రాలు చేతి బిడ్డ భవిష్యత్తును కూడా దీవించండి. నీ పనిలో ప్రభు ఉపయోగించడానికి సహాయం చేసి మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరువచ్చిన చిన్నల్ని, పెద్దల్ని, బాలుని, వృద్ధుల్ని కాపాడండి, సహాయం దయచేయండి. తీసుకొచ్చే పిడికెళ్ళు రసం భాగాలు ప్రభు చేతులు పెడుతుండగా వాటిని 30 60 100 దీవించి మీరే సహాయం చేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన బిడ్డ యొక్క ప్రతి అవసరం తీర్చండి, తగిన సహాయం దయచేయండి. అనేక మంది తండ్రి నాయన వివాహాలపై గర్భఫలాలు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరే ద్వారాలు తెరవని సహాయం చేయండి. గర్భఫలాలు ఇచ్చిన సుఖప్రసవాలు దయచేయండి. మరి కోరిన బహుమతి ప్రభు త్వరలో దయచేసి మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా హైదరాబాద్ నుంచి తండ్రి కొంతమంది నాయన మరి సహోదరులు వచ్చి ఈ పరిసర ప్రాంతాల్లో ప్రభా సాఫ్ట్ ఫిల్ తీస్తూ ఉన్నారు నీళ్ళ ద్వారా ఈ ప్రాంతాన్ని ప్రభా. మరి త్వరలో పూర్తవుతుందంటున్నారు. దాన్ని ప్రభా మంచిగా రిలీజ్ చేసుకున్న వారి కష్టానికి ఫలం కూడా అనుగ్రహించండి. వారిని దీవించి ఆస్వాదించి మీరే మహిమ పొందుతారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చెప్పి దీవించి మీరే మహిమ పొందుతారని, మహిమ ఘనత ప్రభావాలు మీరు దీవెన దయచేస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన పరిశుద్ధులకును సర్వలోకుల పరిశుద్ధులకును ప్రార్థనలోకి ప్రతి ఒక్కరికి చేరొచ్చిన ప్రతి ఒక్కరికి పుట్టినరోజు మరి ఏ శుభకార్యం వారందరికీ తొలడిపించి కాసి కాపాడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పక్క వారిని అందరూ ఉన్నారు చెప్పండి అమ్మ.